ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత భౌగోళికంగా విడిపోయిన మనుషులుగా ప్రజలుగా మనందరం ఒకటే. తెలుగు ప్రజలుగా అందరూ ఒకటే. మనం ఎప్పుడు కూడా మన భావజాలం ఒకేలాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ మార్చారు, అక్కడ మార్చేసారు. ఇక్కడ గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ అక్కడ చాలా మంది అన్నారు వాళ్ళు దుష్టజన సాంగత్యం. కేసీఆర్ గారు జగన్ ఇద్దరు కలిసి ఉన్నారంటే దొంగోళ్ళు ఇద్దరు కలిసినట్టే. కేసీఆర్ గారు నేను దొంగోడు అన్నా, కానీ వాళ్ళిద్దరూ జగన్ ఇప్పుడు దొంగోడితో స్నేహం చేస్తే దొంగోడి కింద లెక్క చూస్తారు. అవును, అదే నష్టం ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల కూడా నష్టపడింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల పక్క రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నా కానీ అతను మళ్ళీ వస్తాడని అన్నాడు ఆయన నోటితోటి. అదో పాపం. ఆ పాపానికి ఫలితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు. దాని ఫలితం వాళ్ళ అమ్మాయి జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రకృతి కర్మ అనేటువంటిది ఉంటుందండి. మీరు ఒక రాక్షసుడికి మద్దతు ఇవ్వకూడదు. పక్క తోటి ప్రజలు కదా. అంతే కదా. ఇప్పుడు నీకేం లోటు వచ్చింది ఇక్కడ? నువ్వు తెలంగాణ తీసుకొచ్చావని నీ ప్రేమ అభిమానంతో నాలుగు కూడా అభిమానిస్తారు ఆయన్ని. ఆయన 2 సార్లు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు పక్కవాడు వాడైపోవాలని కోరుకోకూడదు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు నీ సహచరుడు, మీరు ఆయన దగ్గర పనిచేశారు. ఆయన అరెస్ట్ అయితే మీరు నవ్వు రావటం ఏంటి మీ అబ్బాయికి? దాని ఫలితం చూశారు కదా. ఆయన అరెస్ట్ చేస్తాము, ఆయన నిరసన వ్యక్తం చేస్తానంటే అక్కడ అదేదో చేసుకుని మీ ఊళ్ళో చేసుకోండి, ఊళ్ళో చేసుకోండి అంటే అన్న కూడా ఉన్నాడుగా కేటీఆర్. ఇలాంటి అంటే అహంకారం అధికారం కళ్ళు ఇప్పుడు ఏమవుద్దంటే అండి, సంపద కానీ అధికారం కానీ రత్నం ఇలాంటివన్నీ కూడా సరితా పోయిన కరిమింగిన వెలగపండి చందం. అంటే ఎలా వస్తుందో ఎలా పోతుందో కూడా తెలియదు. వచ్చినప్పుడు మీరు దాన్ని భగవంతుడా మాకు ఒక వరం ఇచ్చావు, నేను కూడా మంచిగా మారుతాను, అప్పుడు వరకు దొంగలా కొడుకునైనా కానీ మంచోడికి మారిపోతాను అనుకోవాలి. అంతేగాని నాకు నన్ను మించిన వాడు లేడు, నేను గొప్పవాడిని, నా ముందు అందరూ బానిసలు అన్నట్టుగా వ్యవహరిస్తే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలే రాజులు, ప్రజల నిర్ణయానికి మించింది ఏముండదో మీకు తెలియకుండానే పోతాయి. అవును, కేసీఆర్ గారు ఓడిపోతారని కల్లో కూడా అనుకోలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి అసలు అనుకోలేదు. మాట్లాడిపోయారు, దెబ్బైపోయారు కదా, బాగా దెబ్బతినిపోయారు కదా. కాబట్టి నేను ఈ 2 రాష్ట్రాల్లోనూ ఒక సుహృద్భావమైన వాతావరణం ఉంది. రేవంత్ రెడ్డి గారు పార్టీలు వేరేనా, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఇచ్చిపుచ్చుకోవటాలన్నా చాలా స్మూత్గా జరిగిపోతారని అనుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ దాన్ని రెడీ చేస్తున్నారని అర్థమైంది. అవును, అంటే ఇక్కడ శాశ్వతంగా బీఆర్ఎస్కి తాళాలు ఉండదు. అంతే కదా మరి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మొత్తం జంపింగ్ జపాన్లో నీరజాక్ష అని కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఇప్పుడు త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను కర్మ సిద్ధాంతానికి యుగాలు పట్టింది అది అవటానికి. అవును, అంటే ఏళ్ళు పూళ్ళు పట్టేసింది. ఈ కలియుగం విశిష్టత ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి కృష్ణుడు కంసుడిని సంహరించి వాళ్ళ తల్లి దేవకి వసుదేవుల్ని విడిపించడానికి వెళ్తాడు. అవును, అప్పుడు ఆవిడ ఏమడుగుద్దంటే, కృష్ణ నువ్వు ఘటనాఘటన సమర్థుడు కదా, నువ్వు ఈ విశ్వ సృష్టికర్తవు కదా, నువ్వు ఎన్నాళ్ళు పట్టిందా నీకు? మా 14 సంవత్సరాలు పట్టిందా నీకు? నీ కంసుడిని సంహరించాలనుకుంటే నువ్వు ఆ రోజే సంహరించగలవు కదా అంటే, అబ్బాబ్బే అది కాదు, దానికి పూర్వజన్మలో నువ్వేం చేసావు గుర్తుపెట్టుకో, నువ్వు శ్రీరాముని అడవికి పంపించావు నువ్వు. అది మరి సరే అయితే నేను అడవికి పంపించాను త్రేతాయుగంలో ద్వాపర అంటే యుగం పట్టింది ఆవిడ కర్మ ఆవిడకి తిరిగి రావడానికి. గరుడ పురాణం అని ఉంది, అందులో కొన్ని శిక్షలు ఉంటాయి. అంటే చట్టాన్ని అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి వీళ్ళు. అంటే గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాలితే వీళ్ళు తిరిగి విమర్శ చేస్తారు వీళ్ళు. అలా కాకుండా వాళ్ళకి గరుడ పురాణంలో శిక్షలు, క్రిమి భోజనం, కుంభీ పాకం, శూలదండన ఇలాంటివి ఉన్నాయి కదా. చదివారా మొత్తం? అది గరుడ పురాణం మనం ఏది చదవకుండా ఉన్నాం కదా. మొత్తం అన్నీ చెప్తుంటే ఇలాంటివి ఉన్నాయి కదా. సినిమాలో కూడా ఉంది కదా. అవును, ఉంది. మీకు అపరిచితుడు సినిమాలు పెట్టాడు కదా. అవును, అవన్నీ క్రిమి భోజనం చేయకుండా జలగలనే పావులు పెట్టి పావుల మీద ఆడేయాల ఏంటండి. ఇది చేస్తే వాళ్ళు మొత్తం కట్టేసిపోతారు. అప్పుడు మీకు ఏమవుద్ది? కేంద్రం నుంచి మన పన్నుల వాటాగా మనకు రావాల్సిన డబ్బు కేంద్రం నుంచి వస్తుంది కదా, అది కూడా వద్దండి మోడీ గారు ఉండొచ్చుకోండి, మేము అడిగినప్పుడు ఇద్దరు కానీ అని చెప్పచ్చు ఒకటి. లేదా పోనీ తెలంగాణకి ఇవ్వండి, మా వాళ్ళే కదా, మా సోదరులే కదా, అందాక వాళ్ళకి ఇవ్వండి అని చెప్పచ్చు మనం. వీళ్ళు దొబ్బేసిన డబ్బులు రికవరీ చేస్తే. అర్థమైందండి. ఎస్. కాబట్టి ఆ పని చేయాలి. అంతేగాని వాళ్ళు అలా వదిలేసి
మళ్ళీ ఏదైనా కొత్తగా సంపాదిద్దామంటే ఎన్నాళ్ళు సంపాదిస్తారు? ప్రజల దగ్గర సందది రూపాయి కూడా తీసుకోకూడదు సందా. ఎస్, అవును. వీళ్ళేమో దొబ్బేసేసి వీళ్ళేమో ఇంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ ప్రజల దగ్గర సందా తీసుకోకూడదు. ప్రజలు ఎవరన్నా సందా ఇవ్వబోతున్నా కానీ మీ ఇంటి పక్కన ఎవరన్నా అడుగు తింటుంటే అడుగు పెట్టు, లేదా ఇలాంటి చారిటీకి దేనికన్నా వికలాంగులు ఇలాంటి దివ్యాంగులు ఇలాంటి వాళ్ళు చేయి. మేము ఈ రాష్ట్రాన్ని మాత్రం ఈ దొంగల దగ్గర నుంచి రికవరీ డబ్బుతోటే మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అందరూ దొడ్లో మళ్ళేసేయాలి. ఎవరిని విడిచిపెట్టకూడదు, పారిపోకుండా చూడాలి. ఫస్ట్ వీళ్ళకి ఒక 6 జతల బట్టలు, వారానికి 6 రోజులు 7 రోజులు కదా, 7 జతల బట్టలు, ఒక రైస్ మూట, ఒక కరీంబీడి కట్ట, ఒక అగ్గిపెట్టి, అవి వండొచ్చి మిగతా అన్ని లాగేసుకోవాలి. ఓకే, అర్థమైందా మీకు? ఏమి ఉండొచ్చుకోవడం. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్యాలెస్లు నీకు ఎందుకురా అని చెప్పి అడగల. నువ్వు ఉంటున్నావా? నీకు ఎన్ని గదులు కావాలి? 3 బెడ్రూమ్ లేకపోతే 5 బెడ్రూములు మై హోమ్ పూజలో గట్రా బుక్ చేసి మిగతా అన్ని లాగేసుకోవాలి. అలా చేస్తేనే ఈ రాష్ట్రం రేపు దొబ్బాలనుకున్న వాడికి భయం వస్తుంది. ఎస్, లేదనుకోండి ఎవరికాడు దొబ్బేసి నిత్యానంద స్వామిలో ఒక దీపం కొనేసి పోతూ ఉంటారు. తర్వాత శ్రీనివాసరావు గారు, మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం జరిగింది. మొన్న కమిటీలు వేసుకోవాలి, రాబోయే విభజన సమస్యలకి సంబంధించి ఇంకా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. 10 ఏళ్ళు అయిపోయింది. సో ఉమ్మడి రాజధాని అన్నది పక్కన పెడదాం, ఆ విషయం గురించి కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా మనం ఒక ఏకతాటి మీద రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. సో దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని అనుకోవాలి?